పార్టీ కాంగ్రెస్ లో పాలనపై ఎంత చర్చ జరుగుతుందో తెలియంది కాదు. పదవులపై మాత్రం భారీ చర్చలు జరుగుతున్నాయి. ఎవరిని కదిలించినా పదవుల గురించే మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. పీసీసీ చీఫ్ పదవి అయిపోయింది. ఇప్పుడు అంతా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై పడ్డారు. పార్టీలో పీసీసీ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవి ఇదే. దీంతో మహేష్ గౌడ్తో నేతలు లాబింగ్లను ప్రారంభించేవారు. తాజాగా మహిళల కోటాలో తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం దివంగత నేత పీజీఆర్ కూతురు విజయారెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరోవైపు త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ పీఠంపై ఎలాగైనా పాగవేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని గ్రేటర్ లో బలోపేతం చేయాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే చేరికలపై దృష్టి సారించింది. ఆ కోణంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చారు. మరికొందరిని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ పదవుల విషయంలో ఈసారి గ్రేటర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే పీసీసీ కమిటీలో గ్రేటర్ లోని నేతలకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పీజీఆర్ కూతురు విజయారెడ్డికి మహిళా కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే పీజీఆర్ కు ఉన్న ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి హైకమాండ్ అనుకున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ కు ప్రాధాన్యత ఇస్తే కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా? పీజీఆర్ కూతురు విజయారెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే పీజీఆర్ కు ఉన్న ఇమేజ్ తో గ్రేటర్ లో ఏ మేరకు ప్రభావం చూపుతుంది? మరి కాంగ్రెస్ మంత్రం వర్కౌట్ అవుతుందని తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే.